నమస్కారం. ఏరువాక కార్యక్రమానికి స్వాగతం. కలబంద పేరు తెలియని వారుంటారు. దీనిలో అనేక ఔషధ గుణాలున్నాయి. కలబందను ఎన్నో మందుల తయారీలో ఉపయోగిస్తున్నారు. అంతేకాకుండా కాస్మెటిక్స్ తయారీలోనూ కలబందను ఎక్కువగా వాడుతున్నారు. ప్రస్తుతం కలబందను ఉపయోగించి ఉత్పత్తి చేసిన సబ్బులు హాట్ కేకుల్లాగా అమ్ముడవుతున్నాయి. అందుకే మార్కెట్లో కలబందకు మంచి డిమాండ్ ఉంది. కాబట్టి రైతులు దీన్ని సాగు చేసుకుంటే అధిక లాభాలు దక్కుతాయి. దీని సాగు విధానం ఏమిటో తెలుసుకుందాం. కలబందను ఎక్కడైనా సాగు చేసుకోవచ్చు. ప్రపంచవ్యాప్తంగా ఎన్నో రకాల కలబందలు సాగు చేస్తున్నారు. కలబంద ఆఫ్రికా ఎడార్ల నుంచి ఇతర ప్రాంతాలకు వ్యాపించింది. కలబంద ఆకులను కట్ చేస్తే జిగట లాంటి జెల్ వస్తుంది. దీనిలో పాలీసాచరేట్స్ అధికంగా ఉంటాయి. లిజినిన్, సాపోనిన్స్, సాలిససైలిక్ యాసిడ్, విటమిన్స్, మినరల్స్, అమినో యాసిడ్స్, ఎంజైమ్స్, ఫ్యాటీ యాసిడ్స్ పుష్కలంగా ఉంటాయి. అలోవెరాను వాణిజ్యపరమైన ఉత్పత్తుల్లో అధికంగా ఉపయోగిస్తున్నారు. ముఖ్యంగా చర్మం నిగారింపునిచ్చే ఉత్పత్తులు, శిరోజాలకు సంబంధించిన ఉత్పత్తుల పరిశ్రమల్లో ఎక్కువగా వాడుతున్నారు. కలబందలో 99% నీరు ఉంటుంది. దీన్ని ఆహారంగా తీసుకోవచ్చు. ఇది రోగ నిరోధక శక్తిని కలిగిస్తుంది, కాలేయాన్ని శుద్ధి చేస్తుంది. కలబంద జీర్ణ వ్యవస్థకు ఎంతో ఉపయోగపడుతుంది. గాయాలను త్వరగా నయం చేస్తుంది. అనేక రకాల ఆయుర్వేద మందుల్లో, అధునాతన మందుల్లోనూ కలబందను వాడుతున్నారు. కలబంద ఆకుల్లో ఉండే జిగురు వంటి పదార్థంతో మూసాంబరం తయారు చేస్తారు. దీన్ని అన్ని రకాల నీళ్ళల్లో సాగు చేసుకోవచ్చు. కలబందను సాగు చేయాలనుకుంటే 35 నుంచి 200 సెంటీమీటర్ల వర్షపాతం అవసరం. దీన్ని జూన్, జూలై నెలల్లో సాగు చేసుకుంటే మంచి ఫలితాలను సాధించవచ్చు. కలబందను వేరు పిలకలు లేదా వేరు కొమ్ము కత్తిరింపులతో ప్రవర్ధనం చేసుకోవాలి. కలబంద సాగుకు సుమారు 15 నుంచి 20 సెంటీమీటర్ల పొడవు పిలకలను ఎంపిక చేసుకోవాలి. పిలకల మధ్య దూరం 60-45 సెంటీమీటర్లు ఉండాలి. పిలకలు నాటిన వెంటనే నీరు పెట్టాలి. కలబంద సాగు చేసే ఎకరాలో 5 టన్నుల పశువుల ఎరువుని ఆఖరి దుక్కులో వేయాలి. దీంతో పాటు 20 కిలోల వంతున నత్రజని, భాస్వరం, పొటాష్ ఎరువులను వేయాలి. ఎకరాకు 2 టన్నుల వర్మీ కంపోస్ట్ను వేసుకుంటే అధిక దిగుబడులు వస్తాయి. అజోస్పెరిల్లం వంటి జీవన ఎరువులను కూడా వేసుకోవచ్చు. కలబంద నాటిన పొలంలో సంవత్సరానికి 4 నుంచి 5 సార్లు కలుపు తీయాలి. కలబందను వాణిజ్యపరంగా సాగు చేస్తున్నప్పుడు ప్రతి 20 రోజులకు ఒకసారి నీరు పెట్టాలి. దీని సాగులో సస్యరక్షణ అంతగా అవసరం ఉండదు. కలబంద నాటిన 8 నుంచి 10 నెలలకు కోతకు వస్తుంది. కలబందను కోసేటప్పుడు కొన్ని మెలకువలు పాటించాలి. ముదిరిన ఆకులు మాత్రమే కోయాలి. ప్రతి 3 నెలలకు ఒక కోత తీసుకోవచ్చు. ఈ విధంగా 4 నుంచి 5 సంవత్సరాలు పంట కోతకు వస్తుంది. కలబంద పంటను వేసుకుంటే ఎకరా 15 నుంచి 20 టన్నుల తాజా ఆకుల దిగుబడి వస్తుంది. కలబంద పంటను సాగు చేసుకుంటే ఎకరాకు 15,000 నుంచి 20,000 రూపాయల పెట్టుబడి అవసరం ఉంటుంది. ఈ పంటలో దాదాపు 40,000 రూపాయల వరకు ఆదాయం వస్తుంది. అంటే ఒక పంట నుంచి 20,000 రూపాయల నికర ఆదాయం అన్నమాట. దీని ఆకుల నుంచి జెల్ను తయారు చేసి అధిక ఆదాయాన్ని పొందవచ్చు. దీన్ని సాగు చేయాలనుకునే రైతులకు దగ్గరలో ప్రాసెసింగ్ ఫ్యాక్టరీ ఉంటే అధిక ఆదాయం అందుకోవచ్చు. అంతేకాకుండా బైబ్యాక్ సదుపాయం ఉండాలి. ఇవి ఉన్నప్పుడే లాభాలు ఆర్జించవచ్చు. ఇదండి ఇవాల్టి ఏరువాక. మరిన్ని విశేషాలతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. మరి నమస్కారం.